పార్టీలోకి వచ్చిన తర్వాత సిద్ధాంతం, క్రమశిక్షణ అవలంబిస్తూ వారి ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. పలువురు ప్రముఖులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. రాజమండ్రి క్వారీ సెంటర్ బీజేపీ కార్యాలయంలో పండుగ వాతావరణం కనిపించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ సీఎం రమేష్, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎక్స్ ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడారు. ప్రధాని మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారన్నారు. అలాగే దృఢ నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషించారు. 2029 ఎన్నికల్లో కూడా బీజేపీని ప్రజలు ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. 11వ ఆర్థిక శక్తిగా ఉన్న దేశాన్ని 5వ ఆర్థిక శక్తిగా ప్రధాని మోదీ తీర్చిదిద్దారని వివరించారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలకు బీజేపీ శ్రీకారం చుట్టిందన్నారు. స్వతహాగా బీజేపీలో ప్రజలు చేరుతున్నారు. 25 లక్షల మంది ప్రజలు పార్టీలో చేరారని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి సహాయ సహకారాలు అందజేస్తున్నారని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్తో ఖచ్చితంగా ఏపీ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. విశాఖ డైరీ అధినేత ఆడారి ఆనంద్ బీజేపీలో చేరారు. రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి ఆడారి ఆనంద్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిళ్ళా రమాకుమారి, విశాఖ డైరీ బోర్డు డైరెక్టర్లు రెడ్డి రామకృష్ణ, కోళ్ల కాటమయ్య, సిరంరెడ్డి సూర్యనారాయణ, రమాకుమారి, సిరగడం శంకర్రావు, దాడి పవన్ కుమార్, సుందరపు గంగాధర్, యలమంచిలి మాజీ జడ్పీటీసీ ఆడారి చిన్న తదితరులు బీజేపీలో చేరారు. వారందరికీ బీజేపీ అగ్రనేతలు సాదరంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, భారతీయ జనతా పార్టీ నాయకులు రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణారావు, యనుమల రంగబాబు, కురగంటి సతీష్, బూరా రామచంద్రరావు, కాలేపు సత్యనారాయణ, వీరాంజనేయులు, పలువురు బీజేపీ నేతలు, యువమోర్చా, మహిళా మోర్చా, ఇతర అనుబంధ సంస్థల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చారు మోడీ గారు. అదే విధంగా రాబోయే 5 సంవత్సరాల కాలంలో 3వ స్థానానికి తీసుకుని వెళ్తారు. ఇది మాత్రమే కాకుండా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని సాధించడం మాత్రమే కాకుండా ఆ ఆర్థిక అభివృద్ధిలో వచ్చేటువంటి ఫలాలన్నింటినీ కూడా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి పంచాలి అనేటువంటి భావన కనుకనే సబ్కే సాత్ సబ్కా వికాస్ అని భారతీయ జనతా పార్టీ అనకాపల్లి, విశాఖపట్నం సమావేశం పెట్టి అందరి సమక్షంలో చేరాలని చెప్పి అనుకున్నాం. కానీ ఒక మంచి సందర్భం, మంచి నాయకులు, అలాగే అటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ జాయిన్ అవ్వటం జరిగింది. త్వరలోనే ఆ విధంగా కార్యక్రమం కూడా పెట్టాలని చెప్పి నేను ఆనంద్ గారిని కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇంకా ఇతర పెద్దలు చాలామంది పెద్దల సమక్షంలో ఈ రోజునాడు మా బోర్డు డైరెక్టర్స్ అవనియండి, లేకపోతే అనేక మంది నాయకులు అవనియండి, ఈరోజు బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మేడం గారు చెప్పారు, తప్పకుండా పార్టీకి కష్టపడి పనిచేయాలి, పార్టీ సిద్ధాంతాలకి అనుకూలంగా పనిచేయాలన్నారు. తప్పకుండా పార్టీకి మేమందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మనందరివి కలిపి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మరి ఈ సందర్భంగా మేము మాటిస్తున్నాం. ఈ పార్టీ ఏంటంటే అన్ని పార్టీలు లాంటివి కాదు, సిద్ధాంతాలతో ఉన్న పార్టీ ఇది. సో తప్పకుండా సార్ మా వైపు నుంచి ఎటువంటి పొరపాట్లు లేకుండా అన్నీ తెలుసుకొనే మరి అందరినీ కలుపుకొనే మేము ముందుకెళ్తామని చెప్పి మరి మా మాటగా మీకు మాటిస్తున్నాం. తప్పకుండా సార్ వితిన్ 6 months మీకు. నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్, ఆంగ్ల నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు. నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ క్రిస్మస్, ఆంగ్ల నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని, ఆనందకరమైన జీవితం రావాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు
ఒక్కొక్కటిగా చేపడతానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజలు సౌకర్యవంతమైన జీవితం గడిపేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజల గొంతు వినిపిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వారు ఎప్పుడైనా సరే ఏ సమస్య ఉన్నా కూడా వారి ఛానల్స్ ద్వారా లేకపోతే ప్రింట్ మీడియా ద్వారా ప్రజల గొంతుగా వినపడుతున్నందుకు, ఆ సమస్యలు పరిష్కరించడానికి వారు కూడా తమ పాత్ర పోషిస్తున్నందుకు మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ కూడా క్రిస్మస్, ఆంగ్ల నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలను మరొకసారి తెలియజేస్తూ సెలవు. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యం అని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లో జనవాణి సభలు, పర్యటనలతో ప్రజలకు చేరువైన ఎమ్మెల్యే బలరామకృష్ణ పల్లెబాట పేరుతో ప్రజల్లోకి అడుగుపెట్టారు. ఎన్నికలకు ముందు ఎలాగైతే నిత్యం ప్రజల్లో మమేకమవుతూ ప్రజల మధ్య తిరిగారో, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా నేను మీ మనిషిని, మీ వాడిని అని చాటి చెబుతూ నిత్యం ప్రజల్లోనే తిరుగుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎక్కడికక్కడ వాటికి పరిష్కారాన్ని చూపిస్తూ ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అన్న రీతిలో ముందడుగు వేస్తున్నారు. ఈరోజు చేపట్టిన పల్లెబాట కార్యక్రమంతో మళ్లీ జనంతో మమేకమవుతున్నారు. ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీరాంపురం గ్రామంలో పల్లెబాట కార్యక్రమానికి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ కూటమి నేతలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్రగా సాగారు. అలాగే గ్రామ కూడల్లో జనవాణిని నిర్వహించి అక్కడికక్కడే అర్జీలను స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చించారు. కొన్నిటికి అక్కడికక్కడే పరిష్కరించదగిన సమస్యలను పరిష్కరించారు. కొన్ని సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు. పెద్ద సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బలరామకృష్ణ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ, మా ప్రతి అడుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గత పాలకులు రాజానగరం నియోజకవర్గాన్ని పూర్తిగా అవినీతి, దోపిడీలకు నిలయంగా మార్చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాను ఎమ్మెల్యేగా గత పాలకుల మాదిరిగా కాకుండా అవినీతికి తావులేని పాలన అందిస్తున్నట్లు తెలిపారు. 6 నెలల్లో అభివృద్ధి అంటే ఇలా ఉండాలి అని చూపించే విధంగా అభివృద్ధి పనులు నియోజకవర్గానికి తీసుకురావడం జరిగిందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అన్ని రంగాల్లోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చానన్నారు. ఐటీఐ కళాశాల, అలాగే డిగ్రీ కళాశాలలు, రహదారుల నిర్మాణం, ఇలా అనేక సౌకర్యాల కల్పనకు అడుగులు వేయడం జరిగిందన్నారు. గత పాలకులు 5 ఏళ్లు దోచుకోవడమే లక్ష్యంగా పనిచేయడం వల్ల నియోజకవర్గం 25 ఏళ్ల వెనక్కిపోయిందన్నారు. తమ హయాంలో ఈ 5 ఏళ్లలో చేసే అభివృద్ధి 30 ఏళ్లు గుర్తుండిపోయేలా నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే టాప్లో నిలబడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజమండ్రి లాలా చెరువు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం లాలా చెరువు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఎంతో వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. పాస్టర్ జాన్ వెస్లీ దంపతులు క్రైస్తవ ఆరాధన వాక్యాలు, గీతాలు, క్రిస్మస్ సందర్భంగా బైబిల్ వాక్యాలను అందజేశారు. కార్యక్రమానికి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు క్రిస్మస్ సందేశాన్ని అందజేశారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ, సిసిసి ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నామన్నారు. క్రిస్మస్ అనేది ఆత్మీయ పండుగ. దేవునితో మనందరం దగ్గరగా ఉండడానికి క్రిస్మస్ పండుగను జరుపుకుంటామని విశ్లేషించారు. వెస్లీ మాట్లాడుతూ, జగద్ రక్షకుడైన కరుణామయుడు యేసు ప్రభు
భూమి మీదకి నరవతారిగా వచ్చి 2024 సంవత్సరాలు అయిందన్నారు. మరోసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రిపుల్-సి ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాము. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాజమండ్రిలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో వేలాది మంది దేవుని ప్రజలు ప్రభుని ఆరాధించడానికి వస్తున్నారు. వారందరూ కలిసి ఈరోజున క్రిస్మస్ పండుగను చాలా చక్కగా ఆచరించారు. క్రిస్మస్ అనేది ఒక ఆత్మీయ పండుగ, దేవునితో మనందరం కనెక్ట్ అయ్యే పండుగ. యేసు ప్రభు యొక్క పుట్టుక చరిత్రను 2 భాగాలుగా విభజించింది. యేసు ప్రభు మరి ప్రకటించిన బోధలలో ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ, క్షమాపణను గురించి యేసే ప్రకటించారు, జీవించి చూపించారు. ఆయన నమ్ముకున్న, విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఆయన శాంతిని, సమాధానాన్ని, ఆత్మరక్షణను ఇచ్చే దేవుడు. రాజమండ్రి నల్లమందు సందు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం నల్లమందు సందులో వేంచేసి ఉన్న శ్రీ ఐశ్వర్య లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం 10వ రోజు ప్రత్యేక పూజలు జరిగాయి. వార్షిక బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా రాట సుహముహూర్తం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు పంచాంగం వెంకట రంగాచార్యులు, ఆలయ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దన వరప్రసాద్, సెక్రటరీ గుర్రం శ్రీనివాస్, పలువురు భక్తులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నద్ధమై ఉన్నాం మనమంతా కూడా. అందులో భాగంగా 16వ తారీఖున ఈ నెల 16 ధనుర్మాసం ప్రారంభమై ఈ రోజు 10వ రోజు 10 రోజుల నుంచి ధనుర్మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతున్నాయి. ఈ రోజున జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి నుంచి 19వ తారీఖు వరకు రాజమండ్రి కోరుకొండ రోడ్లో శ్రీ శిఖర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. రాజమండ్రి కోరుకొండ రోడ్డు శ్రీ శిఖర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, స్కూల్ కరస్పాండెంట్ గంటా విజయ్ సునీల్ కుమార్, మాధవి పుష్పలత, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పీతా పవన్ కళ్యాణ్, గిడ్ల విజయవాణి, అకాడమిక్ ఇన్ఛార్జి హేమలత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బర్త్ ఆఫ్ జీసస్ చిన్నారుల నృత్య కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. డైరెక్టర్ విజయవాణి జీజస్ బర్త్ గురించి పిల్లలకు వివరించారు. ముఖ్యంగా శాంతాక్లోజ్ వచ్చి పిల్లలకు గిఫ్ట్గా చాక్లెట్ ఇవ్వడంతో పిల్లలు ఎంతగానో ఆనందించి ఉత్సాహభరితులయ్యారు. Jingle bells swinging, jingle bells ringing, snowing and blowing the bushels of fun. Now the jingle hop has begun. Jingle bells, jingle bells. రాజమండ్రి సువిశేషపురంలో రక్షణాలయం చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం సువిశేషపురం రక్షణాలయ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. చర్చి పాస్టర్ మార్టిన్ లూథర్ క్రిస్మస్ సందర్భంగా బైబిల్ వాక్యాలను, సందేశాలను తెలియజేశారు. క్రైస్తవ సోదర సోదరీమణులు క్రైస్తవ గీతాలు ఆలపించారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. క్రైస్తవ సోదర సోదరీమణులు బైబిల్ వాక్యాలను, గీతాలను ఆలపించారు. సంఘ సభ్యులు, విచ్చేసిన ప్రముఖులను ఘనంగా స్వాగతం పలికారు. అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరి సోదరీమణులు విచ్చేసి క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకున్నారు. రాజమండ్రిలో భారతరత్న మాజీ
భారత ప్రధాని అతుల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. భారతరత్న మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా బీజేపీ 2వ మండల ఉపాధ్యక్షులు మల్లిడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 మంది పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు దుప్పట్లు, పళ్ళు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణారావు, అసెంబ్లీ కన్వీనర్ యనుమల రంగబాబు విచ్చేశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, ప్రధానిగా వాజ్పేయి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దేశాభివృద్ధి ప్రారంభమైందన్నారు. ఆయన కాలంలోనే అగ్రరాజ్యాలకు దీటుగా పొక్రాన్ అణుపరీక్ష నిర్వహించడం జరిగిందని విశ్లేషించారు. కార్యక్రమంలో పాతూరి రవిశంకర్, రెడ్డిరాజు, కోడి చంద్రశేఖర్, గవర్రాజు, కె గీతా విజయలక్ష్మి, ఇయ్యపు మురళి, కృష్ణారావు చౌదరి, లక్ష్మణరావు, బిళ్ళా వాణి, మల్లిడి సుబ్బలక్ష్మి, కర్రి సుబ్బారెడ్డి, కొల్లా శ్రీను, అధికారి లక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది. ఆ సోదరు ఎంతగా కార్యక్రమం చేస్తుందనేది అధ్యయనం చేయాలి. ఆవిడ ఓటు, నా ఓటు ఈక్వలే డెమోక్రసీలో. అందుకు కాబట్టి వారి గురించి మనం స్టడీ చేయాలని చెప్పారు. వాజ్పేయి గారి ఓటు, ఆయన ఓటు, నా ఓటు, అందరి ఓటు కూడా ఈక్వల్. కాబట్టి అందరినీ మనం గౌరవించాలి. అందరి యొక్క జీవితాల్లో అప్లిప్మెంట్ తీసుకురావాలి. అది వారి సంకల్పం. ఆ విధంగా వారి జీవితం సాగింది. మనం అందరం ఈ కార్యక్రమం చేయడం నిజంగా మన అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది పెద్దల్ని నేను మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెడ్డిరాజు గారు కూడా ఈ కార్యక్రమానికి రాజమండ్రి దానవాయిపేట సెయింట్ పీటర్స్ లూథరన్ దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. రాజమహేంద్రవరం దానవాయిపేట సెయింట్ పీటర్స్ లూథరన్ దేవాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. పాస్టర్ రాబర్ట్ విజయ్ కుమార్ క్రిస్మస్ సందేశాలు అందజేశారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎంపీ భరత్రామ్ పాల్గొన్నారు. వీరికి సంఘ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. లూథరన్ దేవాలయం అంతా క్రీస్తు ప్రార్థన గీతాలతో మారుమోగింది. ప్రతి ఒక్కరూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు, సోదరీమణులు విచ్చేసి ప్రార్థనలు చేశారు. క్రీస్తు బోధనలు సర్వమానవాళికి స్ఫూర్తిదాయకం అని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. క్రీస్తు బోధనలు సర్వమానవాళికి స్ఫూర్తిదాయకమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కడియం మండలం బుర్రిలంక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ రూరల్ కోఆర్డినేటర్ తడాల కొండరాజు ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, జేటీ రామారావు అధ్యక్షతన క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. క్రిస్మస్ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు పాస్టర్లు క్రీస్తు భక్తి గీతాలు ఆలపించి ఆధ్యాత్మిక సందేశం ఇచ్చారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డి, రామారావు, కొండరాజులు మాట్లాడుతూ సమాజంలో ప్రేమ, సామరస్యం, సోదరభావాలను పెంపొందించుకునేందుకు క్రీస్తు బోధనలు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమానికి జిల్లా మహిళా అధ్యక్షురాలు శారద, అలాగే వివిధ ప్రాంతాలకు చెందిన కోఆర్డినేటర్లు చైతన్యరెడ్డి, డాక్టర్ ఒడియార్, శ్రీను, హుసేన్, వెంకటేశ్వరరావు, మార్టిన్ లూథర్ మరియు మండలంలోని పలువురు పాస్టర్లు పాల్గొన్నారు. రాజానగరం మండలం తూర్పు గోనగూడెం గ్రామానికి చెందిన సిహెచ్ కాశీరామ్ అనే యువకుడిని అన్యాయంగా కొట్టిన ఎస్ఐ మనోహర్పై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. తూర్పు గోనగూడెం కాలభైరవ ఉత్సవం సందర్భంగా జరిగిన గొడవ అనంతరం కాశీరామ్ అనే యువకుడి ఇంటిపై కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరచడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసి
ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని వచ్చిన కాశీరాంని నేడు ఎస్ఐ మనోహర్ పిలిచి తల్లి ఎదుటే ఇష్టం వచ్చినట్లు దూషిస్తూ దారుణంగా కొట్టడం తీవ్రమైన చర్యగా రాజా పేర్కొన్నారు. ఈ విషయం గురించి సిఐ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు రాసి ఇచ్చినందున చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామన్నారు. సదరు ఎస్ఐపై డీజీపీకి, హోం సెక్రటరీకి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని రాజా చెప్పారు. తమ ఫిర్యాదుపై తక్షణం ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే తీవ్రంగా పరిగణించి తదుపరి కార్యక్రమాన్ని చేపడతామని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. కార్యక్రమంలో భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఊరికినే ఏదో చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితి ఉండదు. రాజమహేంద్రవరం ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ వినియోగదారుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో ఎన్ఎస్ఎస్, యూత్, రెడ్ క్రాస్ వాలంటీర్లు 98 మంది, విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ప్రిన్సిపల్ ఎస్కేఎన్ రెహమాన్లు హాజరయ్యారు. అడ్వకేట్ ఎం శ్రీను అధ్యక్షత వహించారు. ఆర్కిటెక్ట్ టిఎస్ మణికంఠ, అడ్వకేట్ వెంకటేశ్వరరావు, మెంబర్ ఆఫ్ విజిలెన్స్ కమిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి, కె మహేశ్వరి, పి సాయి, కన్జ్యూమర్స్ కమిటీ కమిషన్ కె నవీన్ రావు, అడ్వకేట్ జి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ గంగిరెడ్డి మాట్లాడుతూ ఎంఆర్పి రేట్లు చూసుకోవాలని, రసీదు పొందాలని చెప్పారు. ప్రిన్సిపల్ రెహమాన్ మాట్లాడుతూ రైట్ టు ఇన్ఫర్మేషన్, రెడ్రెస్, కంప్లైంట్ వంటి 5 యాక్ట్స్ గురించి సమాచారం తెలియజేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ జడ్జి చినరాముడు, తహసీల్దార్ నాగలక్ష్మి అనేక విషయాలు తెలియజేశారు. చినరాముణ్ణి, భాస్కర్ రెడ్డిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఏ వస్తువు కొన్నా ఎక్కడ పోయినా కూడా ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మోసపోకుండా ప్రశ్నించే తత్వం ఉండాలి, ఎదిరించే తత్వం ఉండాలి. ఫలానా ఏదైనా వస్తువు కొన్నామనుకోండి, వాటి యొక్క ధర, ఎంఆర్పి రేట్ ఎంత ఉంది అని చూడాలి. ఆ ఎంఆర్పి రేటు తర్వాత క్వాంటిటీ, ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా చూడాలి. వాటి ఉన్నప్పుడు మనం తీసుకోవాలి. అదేవిధంగా మోసపోకుండా చూడాలి. అదేవిధంగా ముఖ్యంగా ఒకవేళ వాళ్ళు తప్పు తడుపులు రాసినప్పుడు కూడా మనకు ప్రతి జిల్లాలో కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ అనే పోస్ట్ ఉంటుంది. రాజమండ్రి ఎంఎస్ఆర్ నగర్ క్వారీ సెంటర్లో యేసుక్రీస్తు పరిశుద్ధ సంఘం వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం ఎంఎస్ఆర్ నగర్ క్వారీ సెంటర్లో యేసుక్రీస్తు పరిశుద్ధ సంఘం వారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో పాస్టర్ ప్రేమరాజు వాక్య సందేశాన్ని అందజేశారు. క్రిస్మస్ పండుగ వివరాన్ని తెలియజేశారు. క్రైస్తవ గీతాలను ఆలపించారు, ప్రార్థనలు చేశారు. బైబిల్ వాక్యాలను, కన్నీటి ప్రార్థనలు చేశారు. కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. కృపామయి యూత్ కమిటీ వారు ఘనంగా స్వాగతం పలికారు. క్రిస్మస్ సందర్భంగా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ దినమున యేసుక్రీస్తు ప్రభువు దీవెనలు ఉండాలని ప్రార్థించారు. రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ గ్రామంలో పెంకే సూర్యనారాయణ కుమారులు పెంకే కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 28వ మెగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య వాక్యోపదేశకులుగా రెవరెండ్ డాక్టర్ ఎన్జే షారోన్ కుమార్ క్రిస్మస్ సందేశం బోధించారు. ముఖ్య అతిథులు రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి క్రిస్మస్ కేకును కట్ చేసి క్యాండిల్స్ వెలిగించారు. కార్యక్రమంలో 200 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం సుమారు 800 మందికి విందు ఏర్పాటు చేశారు. అలాగే కార్యక్రమంలో 10వ వార్డ్ ఇన్ఛార్జి వాసిరెడ్డి బాబీ, సంఘ కాపరి రెవరెండ్ పి రవితేజ, పాస్టర్ సుధన్ షారోన్,
పాస్టర్ సువర్ణరాజు, మార్టిన్, సింగ్, బెన్నీ జాయ్, క్రిస్టోఫర్, యేసుదాసు, జోసఫ్ క్రిస్మస్ గ్రీటింగ్కు తెలియజేశారు. బంధుమిత్రులు, గ్రామ నాయకులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. సత్యం తెలిపిన దేవుడు మన ప్రభు. అలాంటిది ఎలాంటి కార్యక్రమాన్ని గత 28 సంవత్సరాల నుంచి నడుపుకుంటూ వస్తున్న కోటి గారికి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మనం ఆనందంగా జరుపుకోవాలని చెప్పి కోరుతున్నాం. సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? అన్ని ద్వారాలు తెరిచి చింతలన్నీ తొలగించి ఆయన ఎలాగైతే ఘనత పొందుకున్నారో అలాగే మనము కూడా దేవుని యొద్దకు వచ్చినప్పుడు మరియా ఎలాగైతే హృదయంలో బాధ ఉంది మరియకు, అలాగే ప్రభా బాబీ గారిని బట్టి, చంటి గారిని బట్టి మీకు స్తుతులు, ఫెలోషిప్ నాయకులను బట్టి స్తుతులు, కోటి గారు కుమారులు, కుటుంబ సభ్యులు, ఏకీభవించిన ప్రజలను బట్టి మీకు మా ప్రత్యేకమైన వందన స్తుతులు చెల్లించుకొనుచున్నాము. క్రిస్మస్ అంటే ఆపదల్లో ఆదుకోవడమేనని పాస్టర్ కెఎస్ దినకర్ ఉపదేశించారు. మారేడుమిల్లి సిఎస్ఐ చర్చిలో పాస్టరేట్ చైర్మన్ రెవరెండ్ సిహెచ్ సుబకర్ ఆధ్వర్యంలో యూత్ చిల్డ్రన్స్ క్రిస్మస్ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాస్టర్ కెఎస్ దినకర్ ఖమ్మం పాల్గొని మాట్లాడుతూ, అంధకారంలో ఉన్న మానవాళికి యేసుక్రీస్తు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడని, క్రీస్తును ధరించిన మనం ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసేవారిగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చిన యువత ప్రదర్శించిన ధీంసా నృత్యాలు ఆహుతులను అలరించాయి. అలాగే సిఎస్ఐ యువత, చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సిఎస్ఐ పాస్టర్లు విజయశేఖర్, అపోలో, సజీవ్ కుమార్, స్త్రీల మైత్రి ప్రెసిడెంట్ సమాధానం, కోశాధికారి ఫీబే, అడ్హాక్ కమిటీ ఇన్ఛార్జి నిర్మలాకుమారి, యువత, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లో చర్చ్ ఆఫ్ షలోమీలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. స్థానిక ఏవి అప్పారావు రోడ్లోని చర్చ్ ఆఫ్ షలోమ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిషప్ ప్రతాప్ సిన్హా క్రీస్తు సువార్తను సంఘ సభ్యులకు వివరించారు. సునీతా సిన్హా సంఘ సభ్యులకు క్రిస్మస్ సందేశం అందించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను ఎరుగుతూ ఉన్నారో, తెలుసుకుంటూ ఉన్నారో వారికి అందరికీ దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో ఆయన పుట్టిన ఆ యొక్క యేసయ్య యొక్క దినాన్ని మనతో ఉన్నారు, మనల్ని నడిపిస్తూ ఉన్నారు. సంతోషము, ఆనందము, సమాధానము దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నా. క్రిస్మస్ శుభములు నేను తెలియపరచుకుంటూ ఉన్నా. గాడ్ బ్లెస్ యూ.
రాజమండ్రి తుమ్మలావులో దహించు అగ్ని దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి తుమ్మలావులోని దహించు అగ్ని దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు సందడిగా జరిగాయి. పాస్టర్ థామస్ క్రీస్తు సువార్తను, క్రీస్తు రాకడను సంఘ సభ్యులకు వివరించారు. సంఘ సభ్యులంతా కొవ్వొత్తులు వెలిగించి ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది. కార్యక్రమంలో షీబా థామస్, దానియేలు, రవి తదితరులు పాల్గొన్నారు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు అందరూ పాప శాప రోగ నుండి విడుదల చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆ పని ప్రారంభించి 2000 సంవత్సరమైంది. ఇంకా ఎవరైతే ఆయన రక్షకుడుగా స్వీకరించారో వాళ్ళందరి జీవితంలో చెప్పుకోదగిన గొప్ప అద్భుతాలు, మహత్కార్యాలు, ఆశీర్వాదాలు కలుగుతున్నాయి. ఇలాగ లోకమంతట్లో ఆశీర్వించబడిన వారిలో మేము మా సంఘ బిడ్డలను కూడా ఒకరము. మేము ఎంతో యేసుక్రీస్తును స్వీకరించడం ద్వారా మా జీవితం ఆత్మీయంగాను భూ సంబంధంగాను ఎంతో దీవించబడింది. కాబట్టి యేసు ఈ దేశానికి కావాలని మనసారా కోరుకుంటారు. ఎవరైతే యేసుని అంగీకరిస్తారో, విశ్వసిస్తారో వారందరూ కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. గొప్ప సమాధానాన్ని, గొప్ప సంతోషాన్ని, అంతేకాకుండా నిత్య జీవాన్ని పొందుకుంటారు. అలాంటి కృప మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కావాలని కోరుకుంటూ యేసునామములో అందరినీ ఆశీర్వదిస్తారు. రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతాల్లో పలు చోట్ల క్రిస్మస్ వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో అత్యంత ఘనంగా నిర్వహించారు. గ్లోరియా డేయి లూథరన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. పాస్టర్లు కె. పాల్ విల్లింగ్టన్, రెవరెండ్ కె. రాజేష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ సందేశం అందించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘ సేవకులు చర్చిలో సేవలు అందించారు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.